చేపల పులుసు ఈజీగా సింపుల్గా ఒక 10-15 నిమిషాలల్లో రెడీ అయిపోయే విధానం చూద్దాం. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు కొరమైన ఫిష్ పులుసు తయారు చేసుకునే విధానం. అందుకు ఉప్పు కారము వేసి కలిపి పెట్టుకున్న ఫిష్, మూడు స్పూన్ల నూనె వేసుకున్నాను. జీలకర్ర, మెంతులు 1/4 టీ స్పూన్, పొయ్యి చిన్నగా పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కరపకుండా ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలు, కొరమైన ఫిష్ ముక్కలు కొంచెం నూనెలో ఫ్రై అయితే కొంచెం మన ఈసువాసన అనేది ఉండదు. ముక్క కూడా గట్టిగా ఉంటుంది. కొరమైన ముందే గట్టిగా ఉంటుంది మామూలు ఫిష్ కన్నా. ఇప్పుడు ఇట్లా వేసుకుంటే ఇంకా గట్టిగా ఉంటుంది. ఇట్లా ఫ్రై అయ్యే దాంట్లో కొంచెం మెంతిపిండి 1 టీ స్పూన్ అంత, 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర పొడి, 2 స్పూన్లంత ధనియాల పొడి, ఇదే నూనెలో ఫ్రై అయితే ఇవి కూడా మంచి టేస్ట్ వస్తుంది ముక్కకు. ఇచ్చింత నీళ్ళు, మూత వేసుకొని ఒక 5-6 నిమిషాలు ఉడకనిద్దాం చిన్న మంట మీద పెట్టి. ఇప్పుడు ఇదే స్టేజ్లో ఏమైనా ఉప్పు కారం ఏమైనా తక్కువనేమో చూసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా పొడవు కట్ చేసుకొని 1 స్పూన్ అంత నూనె వేసుకొని వేయించుకోవాలి. ఫిష్ పులుసులకి ఇది చాలా బాగుంటుంది. ఇట్లా ఉల్లిపాయ ఇట్లా మంచిగా వేగిందండి. అప్పట్లోనేమో మిరపకాయలలో కాల్చుతారండి ఉల్లిగడ్డ. ఇట్లా ఇప్పుడు కాలుస్తానికి మనకు వీలు లేదు కాబట్టి ఇట్లా లైట్గా 1 స్పూన్ నూనె వేసుకొని ఇట్లా వేయించుకోవాలి. ఇది తీసేద్దామండి. ఒక 4-5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి.
కట్ చేసుకున్న ఒక 4-5 పచ్చిమిర్చి ముక్కలు, మిక్సీకి వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్, ఇట్లా వచ్చిందండి గ్రేవీ. ఇంకొక 2-3 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. అంతే అండి. ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. మంచిగా రెడీ అయిపోయిందండి పులుసు. ఉడికిందా లేదో చూద్దాము. ఉడికిపోయిందండి. ఇగో ఇగో ఏ ముక్కకు అయిపోయింది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అండి. సింపుల్గా చేయించిన కదండి చేపల పులుసు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.